గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. రాకేష్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు ప్రాజెక్ట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రాబ్లం ఏర్పడ్డది ఓన్లీ లింక్ 1 లో. ఆ లింక్ 1 లో కూడా మేడిగడ్డ దగ్గర ప్రాబ్లం ఏర్పడ్డది. మీరు 1,00,00,000 కోట్లు అంటే ఖర్చు అయింది 94,000 కోట్లు. ఆ 94,000 కోట్లు గాయత్రి పంప్ హౌస్ బాగానే పనిచేస్తుంది, నంది పంప్ హౌస్ బాగానే పనిచేస్తుంది, మల్లన్ సాగర్ 50 TMC రిజర్వాయర్ కట్టారు, కొండపోచమ్మ సాగర్ కట్టారు, తర్వాత చాలా రిజర్వాయర్స్. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుంది కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒకటి కాదు 3 బ్యారేజీలు 15 రిజర్వాయర్లు ఇట్లా చెప్తున్నారు కదా. అవి చాలా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా ఖర్చు చేశారు. దానిలో ఒక లింక్ 1 ప్రాబ్లం పెట్టుకుని మొత్తం ప్రాజెక్టు ఫెయిల్ అంటే ఎట్లా? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా పార్టిసిపెంట్స్ పెద్దలు ప్రకాష్ గారికి, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి, శరత్ గారికి నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో ఏ ఒక్క దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. అదేవిధంగా ఇప్పుడు పీసీ ఘోష్ చర్చ, యాక్చువల్లీ చర్చ ఎటో తిరుగుతా ఉంది. నేను 15 నిమిషాల నుంచి వింటా ఉన్నా. ఈ చర్చ రేపు అసెంబ్లీ దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సూచించిన మేరకు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత హైకోర్టుకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక మీద మరి అందరూ సభ్యుల అభిప్రాయం మేరకు ఏం చేస్తే బాగుంటది, జరిగిన నష్టం ఎంత జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, ఇది రాష్ట్ర ప్రజలకు జరిగిందా లేదా, ఇందులో గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి కుటుంబం పాత్ర ఎంత, మరి ఇవన్నీ చర్చ కోసం రేపు అసెంబ్లీ కాల్ఫర్ చేస్తే ఆ అసెంబ్లీని మరి అపహాస్యంగా మన రాకేష్ రెడ్డి గారు మరి రోజు టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం అవినీతి మీద మాట్లాడే రాకేష్ రెడ్డి గారు కూడా ఈరోజు నవ్వుతుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మన ఉద్యమ సమయంలో వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి, మరి ప్రత్యేక రాష్ట్రం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కుటుంబ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, అదేవిధంగా వారు దేశ స్థాయిలో రాజకీయాల్లో పార్టీని పెట్టాలనే స్థాయికి ఏ విధంగా ఎదగలిగిండు, మరి వారి కుటుంబం ఈ రోజు విలాసవంతమైన జీవితాలు మరి ఏ విధంగా గడపగలుగుతున్నారు, ఇది ప్రజల ఆస్తి పెరగకుండా మరి ఓన్లీ వారి కుటుంబ ఆస్తులు ఎలా పెరిగినాయి, అవన్నీ చర్చించడానికి రేపు అసెంబ్లీ. అదే విధంగా కాళేశ్వరం మేడిగడ్డ రిపోర్ట్ పీసీ ఘోష్ గురించి చర్చ, రైట్, కాళేశ్వరం మేడిగడ్డ విషయానికి వస్తే అందులో 2 పార్ట్స్ ఉన్నాయి. డ్యామేజ్ ఎంత వరకు జరిగింది, ఆ డ్యామేజ్ ని విత్ హోల్డ్ చేయగలుగుతామా లేదా, దాన్ని రిపేర్ చేయగలుగుతామా లేదా అనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. పీసీ ఘోష్ కమిటీ చేసిన నిర్ధారణ ఏంటంటే అసలు మేడిగడ్డ తుమ్మిడిహట్టి దగ్గర ప్రపోజల్ గతంలో కాంగ్రెస్ హయాంలో చేసి దాదాపు 1,000-2,000 కోట్ల పనులు ప్రారంభించిన తర్వాత దాన్ని తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది. అదే విధంగా మేడిగడ్డ నుంచి మరి అక్కడ మనం బ్యారేజ్ కడితే అక్కడ నుంచి మరి 3 లిఫ్టులు అంటే అదనంగా కరెంటు వినియోగం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల భారం పడుతుంది. మరి దానికి అయ్యే ఖర్చు ఎంత, ఆ ఖర్చు మరి మనకు ఎంతవరకు ఉపయోగించగలుగుతాం, మరి గ్రావిటీతో వచ్చే తుమ్మిడిహట్టిని కాదని మేడిగడ్డ దగ్గర ఎందుకు కేసీఆర్ గారు ప్రపోజల్ పెట్టగలిగారు. మరి దాంట్లో మరి వీరు సెంట్రల్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ రాకముందే, ఎలాంటి అనుమతులు రాకముందే పనులు ప్రారంభించడానికి అంత అత్యవసరమైన పరిస్థితులు ఏమొచ్చినాయి. అదే విధంగా మేమే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి కేంద్రానికి లెటర్ ఇచ్చి, అంటే ఇప్పుడు జనరల్ గా ప్రాజెక్టులు అనుమతులు రాకముందే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతలు ఉంది, ఇప్పటికీ లేదు అనుమతి, వర్క్ చేస్తున్నారు కదా, అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే మంచి జరిగితే మంచిదే, కానీ నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇచ్చేంత వరకు ఎవరు వెయిట్ చేయట్లే. అన్ని అనుమతులు ఇచ్చేంత వరకు పనులే. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎగ్జాంపుల్, తాగునీటి కోసమే మాత్రం వాడుకోవాలని ఉంది. ఇప్పుడు లేదు, దానికి వాటర్ అలొకేషన్ లేదు. అయినా మీరు కూడా చేస్తున్నారు కదా, కొడంగల్ నారాయణ పేట ఎత్తిపోతల పథకం మీరు కూడా చేస్తున్నారు. అనుమతులు వస్తేనే చేస్తామంటే సరే. ఏదేమైనా గానీ కాంగ్రెస్ హయాంలో 30,000 కోట్లతోని తుమ్మిడిహట్టి నుంచి ఒకే ఒక్క లిఫ్ట్ తోని తీసుకోవాల్సిన జలాలని, గోదావరి జలాలని అదనంగా 3 లిఫ్టులు పెట్టి తుమ్మిడిహట్టి దగ్గర మరి ఒక అంటే ప్రవహించే వాగు మీద
మరి బ్యారేజ్ కట్టడం అది సైంటిఫిక్ గా టెక్నికల్ గా అది ఫిజిబిలిటీ లేదని తెలిసి అక్కడ కేసీఆర్ గారు ఎందుకు ప్రతిపాదన చేశారు? అదేవిధంగా దాంట్లో అధికారుల పాత్ర ఎంత, వీరి కుటుంబ సభ్యుల పాత్ర ఎంత, అవినీతి జరిగిందా లేదా, ఇది నిజ నిర్ధారణ చేయడానికి పీసీ ఘోష్ కమిటీ వారి నివేదిక ఇచ్చిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కూడా మీరు చూసిరు, అందరు తెలంగాణ ప్రజానికం చూస్తూనే ఉన్నారు. హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా వారికి మరి ఆ కమిటీ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వద్దా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీల సభ్యులతో చర్చించిన తర్వాత నష్టం జరిగింది లేనిది వారికి చెప్పిన తర్వాత వారందరూ సమిష్టిగా తీర్మానం మీదనే చర్యలు ఉండాలని ఒక ప్రజాస్వామికంగా ఒక నష్టం జరిగిందని ప్రజాస్వామికంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలే న్యాయ నిర్ణేతలుగా చేయాలనేది మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి దానికి ఏదో సమయం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నట్టు అరెస్టులు ఉంటాయా? ఇప్పుడు అందరు సభ్యుల అభిప్రాయం తెలంగాణ ప్రజానికం కూడా చూడాలి, చూసిన తర్వాత ఎందుకంటే అరెస్ట్ అంటే నిజంగా అవినీతి జరిగితే చేయొచ్చు అంటే మాలఫైడ్ ఇంటెన్షన్ ఉంటే తర్వాతి భాగం వచ్చే వారం అంతరంగాల సీరియల్ ఎట్లుంటది అంటే తర్వాతి భాగం వచ్చే వారం మాలఫైడ్ ఇంటెన్షన్ ఉంటే అరెస్టులు ఉండొచ్చు, మాలఫైడ్ ఇంటెన్షన్ లేకుండా జడ్జిమెంట్ ఉండకపోవచ్చు. అంటే రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉన్నట్టు నచ్చనోని మీద ఈడీ సర్వేలు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసే ప్రభుత్వం మాది కాదు. తెలంగాణ ప్రజల ముఖ్యంగా ప్రజలకు విషయాలు తెలియజేసిన తర్వాత రాజకీయం చేయకుండ్రి, ప్రజలకు నిజాలు వాస్తవాలు తెలియజేసిన తర్వాత ప్రజలు న్యాయ నిర్ణేతలకు నిలబడాల్సి వస్తుంది ప్రజాస్వామికంగా. దాంట్లో మేము మరి కక్ష సాధింపు చర్యలు లేకుండా గతంలో కేసీఆర్ గారు కూడా డ్రోన్ ఎవరో రిపోర్టర్ మీడియా మిత్రులు ఎవరో డ్రోన్ పైకి ఇసురు అని చెప్పేసి వారి ప్రైవసీకి అది అడ్డం అని చెప్పేసి ఆ సెక్షన్లన్నీ అనవసరమైన సెక్షన్లు వేసి రాత్రి రేవంత్ రెడ్డి గారి పీసీసీగా ఉన్నప్పుడు బంధించినట్టు మేము చేయం. మోడీ గారు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యలో ఈడీలు ఈ ఐటీలు పంపించినట్టు మేము చేయం. తప్పకుండా ప్రజాస్వామికంగా సభలో చర్చించిన తర్వాత మెజారిటీ అభిప్రాయం మేరకు తప్పకుండా వారు శిక్ష అర్హులైతే తప్పకుండా శిక్షిస్తాం. అందులో ఎలాంటి వెనుగడుగు చేసేది లేదు. అంటే మీకేమనిపిస్తుంది, దీనిలో తప్పు జరిగింది అరెస్ట్ దాకా వెళ్ళొచ్చు అనిపిస్తుంది? పర్సనల్ మీ ఒపీనియన్ అడుగుతున్నా. తప్పకుండా దీంట్లో అవినీతి జరిగింది అనేది వాస్తవం. 30,000 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2 పెరిగిందంటే సరే పెరిగింది అనుకోవచ్చు, కానీ దాదాపు 5 రెట్లు పెంచి 1,30,000 కోట్లకు తీసుకెళ్లి ఆ బిల్లులన్నీ చెల్లించకుండా కనీసం 3 సంవత్సరాలు కనీసం కాళేశ్వరం నీళ్లు ప్రజలకు మరి ఆయకట్టు చేరకముందే వాళ్ళ పరిపాలన 18 తర్వాత మరి 23 మధ్యలోనే మరి కేవలం వాళ్ళు 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి నుండి కేవలం వాళ్ళు ఇచ్చింది 2 లక్షల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం నీళ్లు అందించగలిగారు. సో ఏదేమైనా కానీ లోపాలు చాలా ఉన్నాయి. అందులో తప్పకుండా ఎవరిని బాధ్యులు చేయాలి, అధికారుల లేకపోతే ఆనాడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ గారు అనేది తప్పకుండా రేపు నిర్ణయిస్తాం, తప్పకుండా జరుగుతుంది. వి ప్రకాష్ గారు వారు లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి వారు పీసీ ఘోష్ కమిటీలో లోపాలను ఎదుగుతా ఉన్నారు. సరే ఏదేమైనా ప్రభుత్వం ప్రజాస్వామికంగా పోతున్నందుకు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతున్నందుకు సంతోషించాలి. వెంటనే రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు అవినీతి జరిగిందని రాత్రి కేసీఆర్ తీసుకుపోయి జైలు. మీ ముఖ్యమంత్రి గారు అన్నారు 3 రోజుల క్రితం. ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను అనట్లేదు. ముఖ్యమంత్రి గారు అన్నది అధికార దుర్వినియోగం జరిగింది. 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అన్నారు. 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి. మీరు దయచేసి చర్చలను ఎంతసేపు పాల్గొందాం, నిజాలను వక్రీకరించకండి. అవునే, నేను కూడా నిజమే చెప్తున్నా. ప్రజా ఆస్తుల్ని అమ్మిర్రు, ప్రజా ధనాన్ని కొల్లగొట్టిర్రు. కాళేశ్వరం కేవలం 3 సంవత్సరాల మురిపంగా మారింది. కూలిపోయే కాళేశ్వరం మరి అట్లా టెక్నికల్ గా మరి ఆ రోజు అక్కడ భూ పరీక్షలు నిర్వహించకుండానే మరి సిడబ్ల్యూసి అనుమతులు లేకముందే మరి కేసీఆర్ తనకు తానే ఇంజనీర్ అయి తనకు తానే మళ్ళీ మిగతా శాఖను మొత్తం పూర్తిగా వారి చేతిలో తీసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టినైతే వాస్తవం కదా. దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ దానికోసం వేచి చూస్తా ఉన్నారు. తప్పకుండా
ఈ చర్చ జరగాల్సిందే. భరత్ గారు. న్యాయబద్ధంగా వాళ్ళు శిక్ష యా చెప్పండి శరత్ గారు ఏదో చెప్పండి. భరత్ గారు ఆ. ఒక్క విషయం